హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా. ఈరోజు శిరీష ఏదో స్పెషల్ అయితే చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాము. ఓకేనా గైస్? ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుర్రి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏం చేస్తున్నావే శిరీష? మొత్తం గిన్నెలేమో పిండి ఉన్నది, పిండిలా కారం వేసినావు. పకోడీలు చేస్తాను సర్దేని తినబుద్ధి అట్లా అన్న. అయితే ఏం పకోడీ మరి? అది బియ్యం పిండితోనే పకోడీలు అయితే చేస్తున్నా. అదే ఏం పకోడో చెప్పవే, మరి తినాలా వద్దా అనేది మేము ఆలోచిస్తాం. నువ్వు పకోడీ చెప్తున్నావు ఏం పకోడీ చెప్తున్నావు చెప్పాలి కదా. అదే ఉల్లిగడ్డ కదా. మరి అది చెప్పక పకోడీ చెప్తానా, ఈ చెప్తానా, అది చెప్తాను. మరి తినొచ్చా మేము? తినొచ్చు. ఫస్ట్ తినొచ్చు. నువ్వు తిన్న తర్వాతనే మేము తింటాం అమ్మో. అంతే కదా. నువ్వు తిను కానీ పిల్లలకైతే పెట్టకు. నువ్వు తిన్న తర్వాత పిల్లలకి పెట్టు. ఏమో నేను ఎలా కనబడతానా నీకు? శిరీష లెక్కనే ఉన్నావు. మరి ఏమేమి వేసినావు వల్ల? దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి నూరి వేసిన. కరివేపాక మస్తు ఉండాలి, మరి గుమ్మ గుమ్మ ఉండాలి. వాటర్ వేసి కలపాలనా? నాకు కూడా వాయిస్ వస్తలేదు, బాగా జలుబు అయింది. వాటర్ పడలేదు, జాతరకు పోయినాం కదా శివరాత్రి రోజు. మీ ఇంటికాడ ఉన్నప్పుడు హోటల్లో పని చేసినావా ఏంది? మస్తు మెత్తగా కలుపుతున్నావు. హోటల్లోనే పని చేసిన. అంతేనా? బాగానే కలుపుతున్నావు కదా. నువ్వు ఎక్కడ పని చేసినావు? నేనే ఎన్నో పని చేసిన, తిన్నా గురించి నీకెందుకు కానీ. అబ్బా ఎగ్గో నిప్పు రబ్బోళ్ళు వచ్చినాయి. నిప్పు తెచ్చింది పాప. ఇక కలిపింది సరిపోదా? ఇంకేంది మరి పెట్టు. కట్టెలు మండుతున్నాయి, పెట్టు. ఇట్లా తినుకుంటా కూర్చుంటే మరి పైసలు ఎవరు తెస్తాడు ఏంది? నాకైతే రంది అవుతుంది. మరి ఇంకేది పిండి వంటలకు ఆయిల్ ఎంత కావాలి? కిలో ప్యాకెట్ వచ్చేసి 160 రూపాయలు అట ఇప్పుడు, మామూలు నూనెనే. ఏం చేద్దాం, వాళ్ళది రోజులు ఉన్నాయి, మనకేం లేదు. ½ కేజీ ఉందా? సరిపోతుందా మరి ఆయిల్? సరిపోతుంది. మనం మొన్న పూరీలు చేయలేదా సగం? అదే పూరీలు, గ్యారెలు, బూరెలు, అదే మన తిండి. ఏందే మొత్తం నీళ్ళు పోసినట్టు పోతాను మొత్తానికే? చెయ్యాలా చెయ్యొద్దా చెప్పు? నీళ్ళు అనుకున్నావా ఆయిల్ అనుకున్నావా? నేనా నీళ్ళే అనుకున్నా. వేడి కాలే, ఇంకా వేడి కాలే బావా. మరి ఎత్తను. ఇక నువ్వు మాస్టర్ ఇక. నూనె వేడి అయిందా కాలేదా అని ఫస్ట్ మరి కొంచెం వేయాలి కానీ అంతగానం ఎత్తే ఎట్లా? నేను కొంచెమే వేసిన, ఇప్పుడు వేడి అయింది. కాలే ఇంకా. అయ్యింది.
అయిపోయింది అగో చూడు మనకి తెలుస్తుంది కదా అగో ఇవాళ అన్నం కూర ఏం లేదు మనకు ఓన్లీ స్నాక్స్ ఇక కోడిల మీదనే మనం ఈ డిన్నర్ టైంలో స్నాక్స్ ఏంది సాయంత్రం ఎవరైనా 4 గంటలకు 5 గంటలకు తింటారు కానీ నువ్వు ఇప్పుడు నైట్ పూట పకోడీలు గ్యారెలు బూరెలు చేస్తే ఎట్లా ఆకలితో నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు అంటే ఎప్పుడు తింటే ఏమవుతుంది మనం చేసేది ఎప్పుడు అంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న సామాన్లతో మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కదా బియ్యం పిండితోనే ఉల్లిగడ్డ అంతే కారం ఇంత సోడా జీలకర్ర వెల్లిగడ్డ మా అంటే నూనె మాత్రం ఖర్చు అవుతుంది మిగతా అన్ని పుణ్యానికి వస్తాయా మిగతా అన్ని పుణ్యానికి ఏం రావు పుణ్యానికి వస్తాయని అనట్లేదు ఇలా ఉడికిచ్చినప్పుడు మంచిగా ఎల్లో కలర్లో రావాలి ఎల్లో కలర్లో వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా ఉడికియాలి మొత్తం పిండి పిండికి లెక్క ఉడికించిన అనుకో మోషన్స్ అవుతాయి అంతేనా మాకు కాదు కదా మీకేం కాదు మరి మంచిగా చెయ్యి నేను మంచిగానే చేస్తున్నా తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో నువ్వే చెప్పాలి అబ్బో నేను ఫస్ట్ తిననే నువ్వే తిను ఫస్ట్ నువ్వు తిన్న తర్వాత నేను తింటా తింటా ఎల్లో కలర్ రావాలి ఇంకా రాలే కొద్దిసేపు ఉంచాలి వస్తే తీసేద్దాం మంచిగా కలర్ వస్తే సూపర్ ఉంటుంది అంతే గ్యాస్ మాత్రం నింపించుకోరాకు పైసలు లేవు నువ్వు ఇట్లా పకోడీలు గ్యారెలు బూరెలు చూసుకొని తింటా అంటే నా దగ్గర పైసలు ఎన్ని నుంచి వస్తాయి ఏం కథ నేను చేసేదే కూలి పనే నాకు ఉన్నదిరా రావులా కష్టాలు అందరూ అట్లా అనుకుంటే మరి ఏం తిని బతుకుతారు ఏమో గడ్డి తిని బతకాలి ఇక గడ్డి ఒకసారి ఒక్కరోజు నువ్వు తిని చూపి నేను కూడా రోజు గడ్డే తింటా పకోడీలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ గిన్నెలో పిండి అయిపోయింది ఈ గిన్నె నిండింది ఎక్కడ మొత్తం నిండింది అమ్మ వాళ్ళు కొన్ని ఇచ్చిన మళ్ళీ పిల్లలు తింటా పిల్లలు చేస్తుంటేనే సగం తిన్నారు ఇంకా సగమే మిగిలింది ఈ మిగిలిన దాని మీద మనం పోటీ చేద్దాం బావా చేద్దాం ఓకే నెక్స్ట్ వీడియోలో సరే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే మేమైతే ఈ పకోడీలు ఛాలెంజ్ చేస్తున్నాం వీడియో మాత్రం తప్పకుండా చూడాలి బాయ్